హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈ డిసెంబర్ నెలకు సంబంధించి నిత్యావసర సరుకులు ఏమేమి వస్తాయి, ఎలా వస్తాయని తెలుసుకుందాం. ప్రతి నెలలాగే ఈ నెల కూడా మనకి రేషన్ వెహికల్స్లోని ఇంటింటి దగ్గరికి మాత్రమే నిత్యావసర సరుకులు అయితే వస్తాయండి. ఈ నెల అయితే లాస్ట్ మంత్ నుంచి మనకు కందిపప్పు ఫుల్గా వస్తుంది. అంత ముందు నెల కొంచెం వచ్చింది అలాట్మెంట్ అయితే. పోయిన నెల ఫుల్ అలాట్మెంట్ రావడం వల్ల ప్రతి ఒక్క కార్డుదారులు కూడా నిత్యావసర సరుకులు అయితే కందిపప్పు, పంచదార, జొన్నలు అయితే అందటం జరిగింది. ఒక 2 months బ్యాక్ అయితే రాగులు కూడా ఇచ్చారు. లాస్ట్ మంత్ అయితే రాగులు ఇవ్వలేదు. అదేవిధంగా ఈ నెల అనగా డిసెంబర్ నెల నుంచి కూడా ఓన్లీ జొన్నలు, పంచదార మరియు కందిపప్పు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రాగులు అయితే ఈ నెల లేవండి. డిసెంబర్ నెలకు సంబంధించి అలాట్మెంట్ అయితే ఎటువంటిది అలాట్మెంట్ రాలేదు. కేవలం జొన్నలు, పంచదార, కందిపప్పు మాత్రమే ఉంటుంది. జొన్నలు కూడా ప్రతి డిపోకు సంబంధించి 4 బస్తాలు మాత్రమే వచ్చాయి. అంటే 200 kgలు మాత్రమే వచ్చాయి. అదైతే అందరికి కూడా సరిపడే అవకాశాలు అయితే లేవు. కొంతమందికి మాత్రమే నిత్యావసర వస్తువుల్లో జొన్నలు అయితే వస్తాయి. ఇంకా రాగులు ఉండవు. కందిపప్పు మాత్రం ప్రతి ఒక్క కార్డుదారులకు వస్తుంది. పంచదార కూడా ప్రతి ఒక్క కార్డుదారులకు అయితే వస్తుంది. ఇంకా రేషన్ వాహనాలకైతే ఈ సంవత్సరానికి సంబంధించి ఆర్థిక బడ్జెట్లో మనకైతే 200 కోట్లు అయితే కేటాయించడం అయితే జరిగింది. రేషన్ వెహికల్స్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంకా ప్రతి నెల మీకు ఇంటి దగ్గరికి వచ్చి నిత్యావసర సరుకులు అయితే అందుతాయి. అదేవిధంగా చాలా ఏరియాల్లో అయితే కొన్ని రేషన్ వాహనాలు అయితే మాకు 15వ తారీఖు వస్తున్నాయి, 16వ తారీఖు వస్తున్నాయి అని చెప్పి అధికారులకు అయితే కంప్లైంట్లు అయితే ఇవ్వడానికి జరుగుతుంది. అందువల్ల కొన్ని ఏరియాల్లో, కొన్ని జిల్లాల్లో మాత్రం 10 లోపే పంపిణీ అయితే పూర్తి చేయాలి. ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా రేషన్ వాహనాల ద్వారా పంపిణీ చేస్తున్న నిత్యావసర సరుకుల్ని 10వ తారీఖు 1 నుంచి 10వ తారీఖు లోపు కంప్లీట్ చేసేయాలి అని చెప్పి కొన్ని జిల్లాల్లో అయితే ప్రస్తుతానికి ఆదేశాలు అయితే జారీ చేసి అయితే ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఈ రేషన్ వాహనాలు వస్తాయా రావా అని చెప్పి చాలామంది ప్రజలైతే ఆందోళన అయితే చెందడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు సర్వే చేసిన దాని ప్రకారం 70%, 70% మంది రేషన్ వాహనాలు అయితే ఇంటింటి దగ్గర సరఫరా అయితే చాలా బాగుంది, మాకు అదే చాలా నచ్చింది అని చెప్పి సర్వేలు అయితే చెప్పడం జరిగింది. అందువల్ల రేషన్ వాహనాలు అయితే ఇప్పట్లో ఆపే పరిస్థితి అయితే లేదు. ప్రస్తుతానికైతే ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్ వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ వస్తువులు అయితే ఇవ్వటం జరుగుతుంది. అదే చాలా బాగుందని చెప్పి ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 9260 మంది MDO ఆపరేటర్లు మరియు హెల్పర్స్ మరియు ముఠా వాళ్ళు చాలా కుటుంబాలు అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. విజయవాడలో వారం రోజులు అంత కష్టపడి వరద బాధితులకు చేసిన సాయం ఊరకనే పోదు అని చెప్పి MDO ఆపరేటర్లు వాళ్ళ ఫ్యామిలీస్ అయితే సంతోషంగా ఉన్నారు. ఇక మీదట ప్రతి ఇంటింటి దగ్గరికి వచ్చి పంపిణీ అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక గోధుమ పిండి గురించి మనం మాట్లాడుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా గోధుమ పిండి అయితే రాలేదు. గత 6 నెలల నుంచి గోధుమ పిండి అయితే నిత్యావసర సరుకుల్లో భాగంగా ఇంటింటికి అయితే పంపిణీ అయితే జరగలేదు. పాత ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే గోధుమ పిండి అయితే ప్రతి నెల వచ్చేది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడినాకైతే రాలేదు. దాని గురించి ఇప్పుడైతే వచ్చే అవకాశాలు అయితే లేదు. అలాట్మెంట్ అయితే రాలేదు డిపోలకి. ఇక మన గౌరవ మంత్రి గారైన మనోహర్ గారు అయితే ఇప్పట్లో ఇచ్చే అవకాశాలు లేదని చెప్పారు. ఇక ఆయన కూడా ప్రతి మిల్లులకి ఎక్కడైతే రేషన్ మాఫియా ఉందో ఆ రేషన్ మాఫియాని అరికట్టడానికైతే చాలా ట్రై చేస్తున్నారు. ఆయన కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క కార్డుదారులకి కందిపప్పు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలి. గత ప్రభుత్వం అయితే సరిగ్గా ఇవ్వలేదు. సంవత్సరానికి 1-2 సార్లు ఇచ్చింది. మేము ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇచ్చి తీరతాం అని చెప్పి పట్టుదలతో బయట అయితే కందిపప్పు అయితే ఎక్కువగా టన్నులుగా కొనేసి ప్రతి ఒక్క కార్డుదారులకు కూడా వచ్చేటట్టుగా ఫుల్ అలాట్మెంట్ అయితే ప్రతి డిపోకి కేటాయించడం జరుగుతుంది. ప్రతి ఒక్క కార్డుదారులు కూడా ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ నెలలో కందిపప్పు, పంచదార, జొన్నలు అయితే ఇవ్వటం జరుగుతుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.